హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో లాండర్ ఏం సంగతులు. సో గైస్ ఇవాళ వీడియోలో ఫుల్ మ్యాచ్ రివ్యూస్ అయితే ఉండబోతున్నాయి. సో సినిమా అప్డేట్స్ ఏం లేవు. సో కేవలం మ్యాచ్ రివ్యూస్ అయితే చేసుకొని వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాం. సో వీడియోని లాస్ట్ దాన్ని చూడండి, చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి గైస్ దేని గురించి మాట్లాడుకుందాం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మెన్స్ గురించే స్టార్ట్ చేసుకుందాం. షార్ట్గా మాట్లాడుకొని దాని తర్వాత ఇండియా మెన్స్ వర్సెస్ న్యూజిలాండ్ మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్లో వచ్చేసి మనం వచ్చేసి ఇంకోసారి వచ్చేసి టాస్ అయితే ఓడిపోయినాము. టాస్ ఓడిపోయిన తర్వాత మనకి వచ్చేసి బ్యాటింగ్ అయితే దొరికింది. బ్యాటింగ్లో వచ్చేసి శుభ్మన్ గిల్ కొంచెం తొందరగా అవుట్ అయిపోయిండు. రోహిత్ శర్మ వచ్చేసి చాలా క్రేజీ ఇన్నింగ్స్ ఆడిండు, మాట్లాడుకుందాం దాని గురించి. కానీ శుభ్మన్ గిల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కేవలం 7 runs 8 runs సంథింగ్ చేసి అవుట్ అయిపోయిండు. సో అక్కడ వచ్చేసి కొంచెం డిస్మిస్ అది అయిపోయింది. సో అక్కడ కొంచెం అలా కొట్టింది ఇంద్రబ్బా, ఇది ఎలా అవుతుంది. మళ్ళీ వచ్చేసి ఒక హోపు, మళ్ళీ విరాట్ కోహ్లీ ఉండాడులే, విరాట్ కోహ్లీ వస్తాడు, విరాట్ కోహ్లీ కొడతాడు, విరాట్ కోహ్లీ ఈ ఫేవరెట్ స్టేడియం కదా అని చెప్పి ఒక హోప్ అయితే అనేది వచ్చిన తర్వాత ఒక 3 balls ఏమో ఫేస్ చేసిన తర్వాత తను వచ్చేసి డక్అవుట్ అయిపోయిండు. మరొక్కసారి ఇది వచ్చేసి ఈ మ్యాచ్లో డక్అవుట్ అయితే అయిపోయిండు. సో ఈ సిరీస్లలో 2 matchesలలో 2 కూడా డక్అవుట్ అయితే అయిపోయిండు. సో చాలా అంటే చాలా డిసప్పాయింట్ నాకైతే అయింది గైస్. ఎందుకంటే యాజ్ అ విరాట్ కోహ్లీ ఫ్యాన్ నేను వచ్చేసి ఈ స్టేడియంలో తను చేస్తున్న బ్యాటింగ్ చూస్తే మంచిగా కొడతాడులే, మంచిగా ఒక లెవెల్లో చేస్తాడులే అనుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత డక్అవుట్ అయిపోవడం నాకంటూ ఫుల్గా అంటే డిసప్పాయింట్ అయిపోయింది గైస్. ఎందుకంటే కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ కోసమే ఇన్ని రోజులు 3 monthsగా మేమైతే వెయిట్ చేసాం. వస్తాడు, చేస్తాడు, రన్స్ చేస్తాడు, ఒక సెంచరీ కొడతాడు, అది కొడతాడు, ఇది కొడతాడు ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత సడన్గా వచ్చి ఇక్కడ వచ్చి డక్అవుట్లు అయిపోవడం అనేది నాకంటూ కొంచెం బ్యాడ్గానే అనిపించింది. అతను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ డక్అవుట్ కన్నా ఈ ఆస్ట్రేలియా వాళ్ళ బౌలింగ్ వచ్చేసి ఆస్ట్రేలియా టీంని వచ్చేసి మెచ్చుకోవాలబ్బా. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ప్రాపర్ ఒక ప్లాన్ తోటి వచ్చి అక్కడ వచ్చేసి విరాట్ కోహ్లీకి అయితే బాల్స్ అయితే చేసినారు. అవుట్ సైడ్ ఆఫ్ ది స్టంప్ బాల్స్ ఎక్కువ శాతం అదే చేసినారు. ఇంకా దాని తర్వాత స్ట్రైట్గా మిడిల్ స్టంప్ మీద బాల్ చేస్తే అది అక్కడ వచ్చేసి బ్యాట్ మీద అంటే ప్యాడ్ మీద టచ్ అయ్యి అది ఎల్బిడబ్ల్యూ ఇవ్వడం అదందరూ తెలిసిందే. అంటే అవుతుంది, అది కామనే అది. సో అది వచ్చేసి తట్టుకుంటాడులే అనుకున్నాం, కానీ అనుకోకుండా అది వచ్చేసి మళ్ళీ అది ప్యాడ్స్కి తగిలి అక్కడ వచ్చేసి ఇదే అయిపోయింది. సో అక్కడ అవుట్ అయిపోయిండు, డక్అవుట్ అయిపోయిండు. సో ఇక్కడ వచ్చేసి ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియం మరి విరాట్ కోహ్లీకి ఉన్న అంటే అడిలెట్ ఓవల్ మరి విరాట్ కోహ్లీకి ఉన్న సంబంధం చూసుకుంటే ఇప్పటిదాకా ఆడిన మ్యాచెస్లలో 5 centuries తన పేరు మీద అయితే ఈ స్టేడియంలో అయితే ఉన్నాయి. సో తనకు వచ్చేసి తన ఫేవరెట్ స్టేడియం ఇది. ఒకప్పుడు వచ్చేసి చెప్పేవాడు, సో నా సెకండ్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి అడిలెట్ ఓవల్ ఆస్ట్రేలియాలో అని చెప్తా అన్నాడు. అలాంటి ప్లేయర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డక్అవుట్గా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అందులోనూ ఆ స్టేడియం గుడ్ బాయ్ అని చెప్పిండు. గుడ్ బాయ్ అంటే ఒక మంచి రన్స్ చేసి చెప్పింటే బాయ్ వచ్చేసి గుడ్ అయితే లేకుండే, అంటే ఆ బాయ్ వచ్చేసి గుడ్గా అయితే లేకుండే. సో అది వచ్చేసి మంచి రన్స్ చేసి తను గుడ్ బై చెప్పింటే ఒక రకమైన ఒక వైబ్ ఉంటుండే. కానీ అది వచ్చేసి అది కూడా జరగలే. ఒక సైడ్ చూసుకుంటే గుడ్ బై చెప్పేసి కదా అని చెప్పేసి ఒక అది. సో మొత్తానికైతే చాలా నాకంటూ ఒక ఫుల్ డిసప్పాయింట్, నాకంటూ చాలా బాధ వేసింది అబ్బా సీరియస్లీ. సో హోప్ నెక్స్ట్ మ్యాచ్లోనే వచ్చి సిడ్నీలోనే వచ్చి మంచి రన్స్ చేస్తాడని అనుకుందాం. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో దేవుడితో వచ్చేసి అంటే ప్రేయర్ చేయాలంటే వేరేది ఏం చేయలేం. సో మంచి ప్లేయరే. ఈ మ్యాచెస్ ఈ డక్అవుట్స్ తోటి 2 matches తోటి తను వచ్చేసి బ్లేమ్ చేయని అవ్వదు. సో తను వచ్చేసి ఎంత పెద్ద ప్లేయరో మనందరికీ తెలిసిందే, మనందరికీ అతను ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలిసిందే, కానీ జడ్జ్ చేయనికి లేదు గైస్. సో మాట్లాడుకుందాం. సో ఇంకా చూసుకుందాం నెక్స్ట్ మ్యాచ్లో ఏమవుతుంది ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టీమిండియా మీద వచ్చేసి హిట్ మ్యాన్ శర్మ మాత్రం ఇక్కడ వచ్చేసి తన రియల్ ఈ బ్యాటింగ్ వచ్చేసి ఇక్కడైతే చూపించిండు. ఆ రకమైన హిట్టింగ్ లేకుండే కానీ మంచి బ్యాటింగ్ వచ్చేసి అతనైతే చేసిండు. ఎస్పెషల్లీ ఆ 6s మరి 4s బౌండరీస్ చేసిన ఇది కూడా చాలా మంచిగా నాకంటూ అనిపించింది. సో క్రేజీగా అనిపించింది. ఎందుకంటే అన్ని రోజుల తర్వాత కంబ్యాక్ చేసిన తర్వాత అన్నీ కూడా అంటే అది కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి మ్యాచ్ ఆడడానికి దిగిన ఆ రోహిత్ శర్మ వచ్చేసి తన మీద చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే నిన్నాయి. అలాంటి ప్లేయర్ వచ్చేసి ఇక్కడ వచ్చి 73 runs చేసిండంటే చాలా క్రేజీ ఇది. సో ఫస్ట్లో 3 times బీట్ అయ్యిండు, 3 times వచ్చి స్ట్రగల్ అయినాడు, కానీ దాని తర్వాత నిలబడిండు అబ్బా. క్రేజీ బ్యాటింగ్ చేసి చూపించిండు. సో వెల్ డన్ రోహిత్ శర్మ, 73 runs చేసిండు. ఇది వచ్చేసి టీంకి ఒక మంచి స్కోర్ పెట్టడానికి వచ్చేసి హెల్ప్ అయింది, కానీ మ్యాచ్ అయితే గెలవలేదు. ఇట్స్ ఓకే, సిరీస్ కూడా పోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేసి 60+ runs అయితే చేసిండు. సో మంచిగా వచ్చేసి శ్రేయస్ అయ్యర్ సైడ్ నుంచి కూడా మన అయ్యర్ సైడ్ నుంచి కూడా మంచి బ్యాటింగ్ అయితే ఉంది. సో వెల్ డన్ శ్రేయస్ అయ్యర్ అండ్ వెల్ డన్ రోహిత్ శర్మ. సో మొత్తానికైతే గైస్ ఇది బ్యాటింగ్లోని నా హైలైట్స్, బ్యాటింగ్లోని నా టాకింగ్ పాయింట్స్. ఇంకా దాని కింద వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే 10 runs
15 రన్స్ 20 రన్స్ చేస్తాను అన్నారు. కానీ లాస్ట్లో వచ్చిన 45 ఓవర్స్కే వచ్చేసి ఇక్కడ 8 వికెట్స్ వెళ్ళిపోయినాయి. టీమిండియా బ్యాటింగ్ లేనప్పుడు అంతా ఉన్నప్పుడు 8 నెంబర్ దాకా బ్యాటింగ్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి 45 ఓవర్స్కి 8 వికెట్స్ వెళ్ళిపోవడం అనేది నాకంటూ చాలా ఆశ్చర్యపరిచింది. అది ఇంకా దాని తర్వాత 45 ఓవర్స్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన మన హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వచ్చేసి చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారు. యాక్చువల్లీ మంచి పార్ట్నర్షిప్ చేశారు. సో 35 రన్స్ సంథింగ్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి పార్ట్నర్షిప్ చేసినారు. కానీ మళ్ళీ హర్షదీప్ సింగ్ అవుట్ అయిపోయిండు. సో లాస్ట్ ఓవర్లో వచ్చి అతను వచ్చేసి అవుట్ అయిపోయిండు. సో మంచి బ్యాటింగే చేస్తా అని అన్నాడు కానీ అవుట్ అయిపోయిండు. ఇట్స్ ఓకే. ఇదంతా ఇలా జరిగినప్పుడు సో మొత్తానికి వచ్చేసి ఒక ఫైట్ చేసే రకంలో వచ్చేసి టోటల్ వచ్చేసి బోర్డు మీద పెట్టినారు. కానీ దాని తర్వాత బౌలింగ్కి దిగిన ఇండియన్ టీం వచ్చేసి హర్షదీప్ సింగ్ చాలా క్రేజీ బౌలింగ్ చేసిండు, చాలా మంచిగా బౌలింగ్ చేసిండు. అన్ని బౌలర్స్ కూడా వాళ్ళ బెస్ట్ వచ్చేసి ఇవ్వనీకైతే ప్రయత్నించినారు. కానీ ఇక్కడ వచ్చేసి ఫీల్డింగ్లో 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. క్యాచెస్ చాలా ఈజీ క్యాచెస్ని వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి ఒకటి, ముహమ్మద్ సిరాజ్ ఒకటి, అండ్ వచ్చేసి అట్లానే వచ్చేసి అక్షర్ పటేల్ ఒకటి, ఇలా వచ్చేసి 3 క్యాచెస్ వచ్చేసి ఇక్కడైతే డ్రాప్ చేశారు. ఆ క్యాచెస్ అయినా డ్రాప్ చేయకుంటే ఒక మంచి విన్ అవ్వాల్సిన మ్యాచ్ ఇది. క్యాచెస్ అయినా పట్టింటే, లేదంటే బౌలింగ్లో ఇంకొంచెం ప్రయత్నించింటే, ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టింటే విన్ అవ్వాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం కూడా పెద్దగా ఏం బ్యాటింగ్ చేయలేదు అక్కడ వచ్చేసి మంచిగా ఇంకొంచెం ప్రెషర్ వారి మీద పెట్టినంటే ఖచ్చితంగా మేము వచ్చేసి గెలిచే వాళ్ళమే. కానీ అనుకోకుండా మ్యాచ్ అయితే పోయింది. సో ఇక్కడ వచ్చేసి ఎవరికిరా బ్లేమ్ చేయాలి, ఎవరికిరా చెప్పాలంటే బ్యాటింగ్ లైనప్కి. అబ్బా నాకంటూ బ్యాటింగ్ లైనప్ అని చెప్తాను నేను. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ 8th నెంబర్ దాకా కావాలని చెప్పి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు 8 నెంబర్ దాకా బ్యాటింగ్ వద్దురా అబ్బా, కుల్దీప్ యాదవ్ తీసుకురండి అని ఎంతమంది చెప్పినా కూడా అయినా సరే అదే బ్యాటింగ్ లైనప్తో దిగితే అక్కడ 8 నెంబర్ దాకా బ్యాటింగ్ లైనప్ ఉండి ఏం ప్రాఫిట్? నేను అడిగేది ఇదే. అక్కడ బ్యాటింగ్ లైనప్ 8th నెంబర్ దాకా ఉండి కూడా ఏం లాభం వచ్చింది? ఫస్ట్ మ్యాచ్లో అయినా సరే, సెకండ్ మ్యాచ్లో అయినా సరే ఏం లాభం వచ్చింది? అదే ప్లేస్లో ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ని పెట్టుకొని అంటే ఆ బౌలింగ్లోనే ఇంకొంచెం మంచిగా అయ్యేది, ఆ బౌలింగ్లోనే ఇంకొంచెం మంచి పర్ఫామ్ చేసేవాళ్ళం కదా. ఆ స్కోర్ వచ్చేసి అది పెద్దగా అదే వచ్చేసి వాళ్ళు చేసిన స్కోర్ చూసుకుంటే వచ్చేసి బౌలర్స్ కూడా చేస్తారు, అది పెద్ద విషయం కాదు. అట్లా ఆ లెవెల్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి స్కోర్లు చేశారు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ లైనప్పే వీక్నెస్ అయితే అనేది. సో బ్యాటింగ్ లైనప్పే కొంచెం చేంజ్ చేసుకుంటే అండ్ వాళ్ళు ఆడే ఇది వచ్చేసి చేంజ్ చేసుకుంటే వైట్ వాష్ అని అవ్వకుండా మంచిగా ఒక మానంతైనా టీమిండియా వచ్చేసి ఇండియాకి వచ్చేసి తిరిగి రావచ్చు. సో చూద్దాం గైస్ మరి ఏమవుతుంది ఏందో. అండ్ రోకోని లాస్ట్ మ్యాచ్లో చూస్తాం. లాస్ట్ మ్యాచ్లో చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ODIs 1 month తర్వాతే ఉండేది. సో చూద్దాం గైస్ ఎలా అవుతుంది ఏందో. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఎలా చేంజెస్ చేసుకుంటారు ఏందో చూద్దాం. సో 25కి ఐ థింక్ 25th వచ్చేసి మ్యాచ్ అయితే నెక్స్ట్ మ్యాచ్ అవుతుంది. సో చూద్దాం దాని గురించి ఏమవుతుంది ఏందో నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ ప్రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా వచ్చేసి ఇది మొత్తానికి ఇలా ఈ ఒక ఎత్తులో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఒక ఎత్తు అయితే, దాని తర్వాత ఇండియా ఉమెన్స్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా ఉమెన్స్ మాత్రం చాలా క్రేజీగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసి చూపించారు. సో గత 2-3 మ్యాచెస్లలో మంచి పర్ఫార్మెన్స్ లేకుండే కానీ ఇక్కడ వచ్చిన తర్వాత న్యూజిలాండ్ మీద అంటూ చాలా క్రేజీగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా మంచిగా అయితే చేసి చూపించారు. మన అమ్మాయిలు, మన లేడీ టైగర్స్ చాలా అంటే మంచిగా వచ్చేసి పర్ఫార్మ్ చేసినారు. ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్లో వచ్చేసి స్మృతి మందన తను చేసిన సెంచరీ తోటి తను వచ్చేసి సెంచరీ వచ్చేసి చాలా క్రేజీ సెంచరీ తను వచ్చేసి చేసి చూపించిండు. చాలా క్రేజీ బ్యాటింగ్ చేసి చూపించింది అక్కడ స్మృతి మందన. సో వెల్ డన్ స్మృతి మందన. అక్కడ వచ్చేసి మరొక సెంచరీ వచ్చేసింది. దీంతో ఏంద్రా అంటే 3 వరల్డ్ కప్స్లలో ఫస్ట్ సెంచరీ చేసిన ఉమెన్గా వచ్చేసి స్మృతి మందన పేరు అయితే వచ్చేసింది. సో చాలా మంచి క్రేజీ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసి 212 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో చాలా మంచిగా పార్ట్నర్స్ వచ్చేసి అంటే ఇక్కడ వచ్చేసి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇండియా మన స్మృతి మందన మరియు ప్రతికా రావల్ సైడ్ నుంచి. ప్రతికా రావల్ కూడా తన ఫస్ట్ వన్డే సెంచరీ అంటే తన ఫస్ట్ వరల్డ్ కప్ సెంచరీ అయితే వచ్చింది ఇక్కడ. సో వరల్డ్ కప్స్లలో తన ఫస్ట్ సెంచరీ అయితే వచ్చింది. సో చాలా క్రేజీ బ్యాటింగ్ మన ప్రతికా రావల్ కూడా చేసింది. సో చాలా మంచిగా వచ్చేసి బ్యాటింగ్లో క్రేజీ బ్యాటింగ్ తోటి అక్కడ ప్రతికా రావల్ మరియు స్మృతి మందన వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం 35 ఓవర్స్ నుంచి దాకా వచ్చేసి వీళ్ళే వచ్చేసి మేనేజ్ చేశారు. వీళ్ళే వచ్చేసి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి అంతా చాలా క్రేజీ బ్యాటింగ్ అయితే రన్ చేసి దాంతో ఏంద్రా అంటే లాస్ట్కి వస్తూ బోర్డు మీద వచ్చేసి 340 రన్స్ అయితే పెట్టినారు. కానీ అక్కడ వచ్చేసి వాన పడడం తోటి ఆ స్కోర్స్ అయితే కట్ అయిపోయింది. సో 326 అయితే వచ్చింది ఐ థింక్. సో 324 నుంచి 226 సంథింగ్ వచ్చింది. సో
క్లియర్గా కామెంట్ చేయండి. సో వచ్చేసి అలా అయిన తర్వాత దాని తర్వాత చేస్కి దిగిన న్యూజిలాండ్ టీం వచ్చేసి చాలా మంచి బౌలింగ్ చేస్తే మన వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేస్తూ వాళ్ళని వచ్చేసి 271కి వచ్చేసి ప్యాకప్ చేశారు. సో వాళ్ళకి వచ్చేసి 44 ఓవర్స్ మాత్రమే నేనే 44 ఓవర్స్ తోటి అంటే 44 ఓవర్స్లో 326 కొట్టాల్సింది. సో అక్కడ వచ్చేసి న్యూజిలాండ్ వాళ్ళని 271కి ఆపేసి 53 రన్స్ తోటి మేమైతే మ్యాచ్ని అయితే గెలుచుకున్నాము. సో వెల్ డన్ ఇండియన్ ఉమెన్స్, వెల్ డన్. చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ ఇండియన్ ఉమెన్స్ సైడ్ నుంచి అయితే ఉంది. సో అక్కడ మెన్స్ డిసప్పాయింట్ చేసిన సైడ్ ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ వచ్చేసి సాటిస్ఫై చేశారు. అబ్బా సీరియస్లీ చాలా క్రేజీ బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ కూడా చాలా మంచి హైలైట్ అయితే ఉన్నాయి. సో వెల్ డన్ టీమ్ ఇండియా. అండ్ దాంతో ఏంద్రా అంటే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంద్రా అంటే ఇండియన్ ఉమెన్స్ వచ్చేసి సెమీఫైనల్కి వచ్చేసి క్వాలిఫై అయితే అయిపోయింది. అబ్బా క్వాలిఫై అవుతారో లేదో అనేసి వచ్చేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే నింది. కానీ ఇప్పుడు వచ్చేసి సెమీఫైనల్స్కి అయితే క్వాలిఫై అయిపోయింది. సో క్రేజీ పర్ఫార్మెన్స్ తోటి 53 రన్స్ అయితే గెలిచినారు. అబ్బా సీరియస్లీ నాకంటూ చాలా హ్యాపీగా అనిపించింది ఈ మ్యాచ్ చూసిన తర్వాత. సీరియస్లీ చెప్తున్నా, నాకంటూ ఫుల్ నేను మ్యాచ్ చూసేటప్పుడు మాత్రం ఫుల్ క్రేజీ ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. సో వెల్ డన్ టీమ్ ఇండియా. ఇలానే పర్ఫామ్ చేస్తూ ఫైనల్స్లో ఇలానే పర్ఫామ్ చేస్తూ ఆ వరల్డ్ కప్ని మన టీమ్ ఇండియాకి, మన ఇండియన్ ఉమెన్స్ ఎత్తాలనేసి వచ్చేసి ఆ దేవుడితో కొడుతున్నాను, మన టీమ్ ఇండియాతో కొడుతున్నాను. సో గైస్ దయచేసి వరల్డ్ కప్ని ఎత్తేసేయండి. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఏదో గైస్ తెలియకుండా నా మిస్టేక్స్ అయితే క్షమించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఏదైనా వీడియో వచ్చిన తర్వాత టక్ అని మీకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వచ్చేసి జట్ అని చూసేయచ్చు. సో థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ అప్ టు యువర్ VIPs. థ్యాంక్ యూ.